శ్రీమాత్రే నమః. మీనరాశి వారికి ప్రత్యేకించి మహిళలకి 2025 సంవత్సరంలో ఎలా ఉండబోతుంది జాతకాన్ని మనం పరిశీలించినప్పుడు గ్రహస్థితులు గ్రహ ప్రభావాలు ఏ విధంగా ఉన్నాయో ముందుగా చూసుకోవాలి. అయితే మీనరాశి వారికి ఆధ్యాత్మికమైన భక్తి ఆధ్యాత్మిక చింతన ఎక్కువ ఉంటుందన్నమాట. దైవతా సంబంధించిన వర్గానికి చెందిన వారు కాబట్టి ఎక్కువ శాతం 10 మందికి సహాయం చేయాలి, ప్రేమగా ఉండాలి, ఆప్యాయంగా ఉండాలి అని చెప్పి ఆలోచిస్తూ ఉంటారన్నమాట. వీరికి ఇప్పుడు జరుగుతున్న గ్రహస్థితుల బట్టి ప్రతిదీ కూడా వ్యతిరేకత ఎక్కువగా ఉందన్నమాట. ఏది చేసినా కలిసి రావట్లేదు, ఎంత చేసినా కలిసి రావట్లేదు. దానివల్ల వీరికి నమ్మకమైన వ్యక్తులు మోసం చేయడం, నమ్మక ద్రోహం అవ్వటం, నమ్ముకున్న వ్యక్తే వీరిని మోసం చేయడం ఇలాంటివి చాలా జరుగుతాయి. కాబట్టి అనవసరమైన ప్రయాణాలు, అనవసరమైన గొడవలు ఇలాంటివి ఎక్కువగా ఎదురైనప్పుడు చాలా జాగ్రత్తగా ఉంటే మంచిదన్నమాట. మీనరాశి వారికి కలిసి వచ్చే అంశం ఏంటి, కలిసి రాని అంశం ఏంటి, ఏం చేసుకుంటే మంచిది, ఏ గ్రహస్థితులు ఏం తెలియజేస్తున్నాయో చూసుకుందాం. ముందుగా వీరు వ్యాపారంగానే ఉద్యోగంగానే చూసుకుంటే ఏకాదశంలో ఉన్నాడు కాబట్టి మీరు ఏదైతే ఊహిస్తారో అంతకన్నా ఎక్కువగా మంచి స్థితి కలుగుతుంది. వ్యాపార పరంగా, ఉద్యోగ పరంగా అన్ని రంగాల్లో కూడా మీరు అనుకోకుండానే కొన్ని ప్రయత్నాలు ఫలితాలను ఎక్కువగా ఉన్నాయన్నమాట. శుభ ఫలితాలు సూచిస్తూ ఉన్నాయి. అన్నిట్లో విజయం సాధిస్తారు. ధనపరంగా సంపాదన పెరుగుతుంది, వ్యాపారం వృద్ధి ఉంది, అన్నిట్లో కూడా మంచి జరుగుతుందన్నమాట. అదేవిధంగా వ్యయస్థానంలో శని ప్రభావం చేత ఖర్చు ఎక్కువగా అవుతూ ఉంది. ఆరోగ్య సంబంధించిన విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండకపోతే ఇబ్బంది పడే అవకాశం ఉందన్నమాట. జన్మంలో రాహు శుక్ర కలయికతో ఉండడం వల్ల స్త్రీ మూలకంగా ధన నష్టం కలుగుతుంది. కాబట్టి పెట్టేటప్పుడు వ్యాపారం గాని ఉద్యోగం గాని ఏదైనా సరే మీకు జాబ్ ఇప్పిస్తాము, అవి ఇప్పిస్తాం, ఇవి ఇప్పిస్తాం అంటే గనక అది స్త్రీ అయినా సరే మీ జాతకంలో స్త్రీ ఇప్పుడు శత్రుత్వం అయ్యే అవకాశం ఉంది. కాబట్టి 1-2 సార్లుగా ఆలోచించి అడుగు వేయండి. రాహుతో కూడున్నాడు కాబట్టి రాహు స్థిరత్వం లేకపోవడం, కాన్సన్ట్రేషన్ లేకపోవడం ఇలాంటివి అనేక రకమైన సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. చాలా జాగ్రత్తగా ఉండాలి. అయితే వీరికి గ్రహస్థితులు ఏం తెలియజేస్తున్నాయి? జన్మంలో రాహు శుక్ర కలయికతో ఉండటం వల్ల కాన్సన్ట్రేషన్ లేకపోవడం, ప్రేమ ఆప్యాయత లేకపోవడం, మౌనంగా ఎక్కువగా ఉంటే మంచిది. గొడవలు ఎక్కువ అవుతాయి కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. తృతీయంలో గురువు ఉన్నాడు కాబట్టి గురు అనుగ్రహంతో అన్ని రకాలుగా ఇబ్బందులు లేకుండా ఉంటాయి, ఆటంకాలు లేకుండా ఉంటాయి. ఆటంకాలు వచ్చింది కూడా అప్పటికప్పుడు నివృత్తి కలుగుతూ ఉంటాయి. అన్నిట్లో కూడా శుభవార్త వింటారు, ప్రేమ ఆప్యాయత పెరుగుతుందన్నమాట. అంటే మనకు ఒక గ్రహం కాకుండా ఆ గ్రహం నుంచి ఇంకో గ్రహం ఏ ప్రభావం మన మీద ఎక్కువగా ఉందో చూసుకోవాలన్నమాట. ఆ గ్రహ ప్రభావం నుంచి ఏ గ్రహ ప్రభావం మన మీద చూపిస్తుంది, ఆ ప్రభావం మన మీద ఏ విధంగా ఉంటుందో చూసుకోవాలి. చతుర్థంలో కుజుడి వల్ల కోపము, క్రోధము, ఆవేశము, లోభము ఇలాంటివన్నీ అనేక రకములు ఎదురవుతూ ఉంటాయి. చాలా జాగ్రత్తగా మౌనంగా ఉంటే మంచిది. జాతక స్థితి బట్టి భూ సంబంధించిన వ్యవహారాల్లో మౌనంగా ఉంటే మంచిది. భూ సంబంధించిన విషయాల్లో తగాదాలు ఎదురయ్యవడం, భూమి సంబంధించిన విషయంలోనే కొన్ని సమస్యలు ఎదురవుతాయి. దానికి అంశం కూడా మీరే, దాన్ని నివారణ కొరకు చేసేది కూడా మీరే. అంటే అన్నదమ్ముల మధ్య భూ సంబంధించిన గొడవలు ఏర్పడినప్పుడు దానికి మధ్యవర్తిగా ఉండి దాన్ని మీరే ఎలా అయినా సరే ఆపే ప్రయత్నం చేస్తారు అని మీకు తెలిసి కానీ తెలియక కానీ జరిగే అవకాశం ఉంది. ఈ యొక్క సంవత్సరంలో కుజుడి ప్రభావం చేత అన్నిట్లో కూడా యోగదాయకంగా ఉంది. అన్ని గ్రహస్థితులు బాగున్నాయి. ఒకవేళ వీరికి రానున్న రోజుల్లో ఎలా ఉండబోతుందో చూసుకుంటే మార్చి వరకు కూడా జనవరి, ఫిబ్రవరి, మార్చి 3 మాసాలు కఠినమైన మాసం, అన్నిట్లో యోగదాయకమైన మాసం. సరైన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటే యోగదాయకం, అశ్రద్ధ పెడితే మటుకు వీరికి ఈ 3 మాసాల్లోనే తెలుస్తుంది. చాలా ప్రభావాలు ఉన్నాయి. ఎందుకంటే ఏకాదశంలో బుధుడు ఉండడం వల్ల అనుకోకుండా వ్యాపారం వృద్ధి రావడం, అనుకోకుండానే జాబ్ లో ప్రమోషన్స్ రావడం ఇలాంటివి వచ్చే అవకాశం ఉంది. ఇవి ఇప్పిస్తానన్నప్పుడు తొలగిపోయే అవకాశం కూడా ఉంది. ఎవరైనా వచ్చి ఇవి ఇప్పిస్తాను, అవి ఇప్పిస్తాను, వ్యాపారంలోకి కానీ ఉద్యోగంలోకి కానీ మంచి ప్రమోషన్ ఇప్పిస్తాను, నేను చెప్తే అయిపోతుంది, ఇలాంటి మధ్యవర్తులను అసలు నమ్మకండి. మీకు వాళ్ళ ద్వారానే మోసపోయే అవకాశం ఉందన్నమాట. అదేవిధంగా ఫిబ్రవరి తర్వాత మార్చిలో మంచి యోగదాయకంగా ఉంది. అనుకోని సంఘటనలు ఏర్పడతాయి, స్థాన చలనం జరుగుతుంది. గ్రహస్థితుల మార్పు వల్ల కుటుంబ వ్యవహారంలో కొద్దిగా అనుకూలత సూచిస్తుందన్నమాట. అన్నిట్లో కూడా ప్రేమ ఆప్యాయత పెరుగుతుంది, లాభాలు చేకూరుతాయి. కొద్దిగా తెలియక కానీ సహజంగా వీరు చాలా స్పీడ్ ఉంటారు. అలాంటిది లేజినెస్ ఎక్కువ అవ్వడం, మందబుద్ధి రావడం, దైవనింద చేయడం, అశ్రద్ధ పెట్టడం, చేసే పనిలో నమ్మకం లేకపోవడం, స్థిరం లేకపోవడం లాంటివి ఎక్కువగా ఎదురవుతాయి అన్నమాట. ఏప్రిల్, మే, జూన్ తర్వాత నుంచి అన్నిట్లో కూడా అనుకూలత సూచిస్తుంది. కోపానికి, ఆవేశానికి, క్రోధానికి చాలా జాగ్రత్తలు పాటిస్తే భూ సంబంధించిన విషయంలో అనుకూలత సూచిస్తుందన్నమాట. జూలై, ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ ఈ 4 మాసాలు మీకు కష్టకాలం. క్రోధంకి, ఆవేశానికి లోనవ్వకుండా ప్రేమగా ఆప్యాయంగా ఉంటే మీకు అందరూ అనుకూలంగా ఉంటారు. మీకు ఎవరైతే వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉన్నారో వాళ్ళు మీకు మంచి సపోర్ట్ గా ఉంటారనమాట. భర్త వర్గం నుంచి మీకు కొద్దిగా ప్రతికూలత సూచిస్తుంది. మౌనంగా ఉంటే మంచిది. వారికి మంచి సమయం కాబట్టి, మీతో గొడవ పడే సమయం కాబట్టి చాలా జాగ్రత్తగా ఉంటే మంచిది.
వాళ్ళు ఖచ్చితంగా కూడా విజయాన్ని సాధించే వరకు వెళ్ళే ప్రయత్నం చేస్తారు. ఎలా అయినా సరే మిమ్మల్ని ఇబ్బంది పెట్టైనా సరే గొడవలు పడే వాళ్ళకి చెప్తున్నాను, చాలా జాగ్రత్తగా ఉంటే చాలా మంచిది. అన్నిట్లో కూడా ఏప్రిల్ తర్వాత కొన్ని ఇబ్బందులు సూచిస్తూ ఉన్నాయి కాబట్టి ఆగస్టు వరకు చాలా జాగ్రత్తగా ఉంటే, తర్వాత నుంచి ఆగస్టు తర్వాత సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ ఈ 4 మాసాలు ఎవరి ప్రవర్తన ఏంటి, మనమేంటి, మన తత్వం ఏంటి, మనం ఏం చేస్తే మంచిది అని ఒక అవగాహన ఏర్పడుతుంది. దాని ద్వారా అంతా మంచి జరుగుతుంది అనమాట. ఖర్చు కూడా తగ్గుతుంది. ఇప్పటి వరకు కూడా చాలా ఖర్చు అవుతుంది కాబట్టి ఆ ఖర్చు ఖచ్చితంగా తగ్గుతుంది అనమాట. ఈ యొక్క మాసంలో ఏప్రిల్ తర్వాత నుంచి ఖర్చు తగ్గుతుంది, వ్యాపారం పెరుగుతుంది, ఉద్యోగం అనే లాభాలు చేకూరుతాయి. అయితే ఇవన్నీ కూడా గోచార పరంగా. మన జాతక పరంగా జన్మ స్థితి ఏంటి, జన్మ నక్షత్రం ఏంటి, జన్మ యొక్క తత్వం ఏంటి, గ్రహ ప్రభావం ఏంటి, గ్రహ రాశి ఏంటి, అదేవిధంగా మనకి ఏ సంబంధించిన గ్రహస్థితులు ఉన్నాయి అన్నీ కూడా జాతక చక్రం, లగ్నం, లగ్న నవాంశ లగ్నం, ద్వాదశాంశ లగ్నం, త్రింశాంశ లగ్నం, సప్తమాంశ, నవాంశ, అదేవిధంగా అన్ని రకాలుగా కూడా చూసి ఈ యొక్క గ్రహస్థితుల ప్రభావం చేత ఈ విధంగా ఉంది కాబట్టి దీనికి తగ్గట్టుగా మనం ప్రాయశ్చిత్తం చేసుకుంటే సంతాన యోగం కలుగుతుంది, ఆరోగ్య సమస్యల నివృత్తి కలుగుతాయి, గృహ నిర్మాణ యోగం కలుగుతుంది, గృహ ప్రాప్తి కలుగుతుంది. అదేవిధంగా వ్యాపారంలో కూడా ఉద్యోగంలో కూడా ప్రమోషన్స్ వచ్చినవి కూడా నిలబడతాయి. మనం దాన్ని స్థిరత్వంగా ఉంచుకోగలుగుతాం. వ్యాపారపరంగా ఉద్యోగపరంగా అన్నిట్లో కూడా అనుకూలత సూచిస్తుందన్నమాట. జాతక చక్రం చూసినప్పుడు మన గ్రహస్థితులు ఏంటి అనేది చూసి అన్నిటికీ కూడా మనకి జాతకంలో ఒకవేళ గ్రహస్థితులు అష్టమంలో కొన్ని గ్రహ శాపాల వల్ల ఇంట్లో సమస్యలు ఎదురైనప్పటికీ దానికి ప్రాయశ్చిత్తం చేసుకుంటే మంచి జరుగుతుందన్నమాట. కోప క్రోధ ఆవేశానికి లోనవ్వకుండా ఈ సంవత్సరం మౌనంగా ఉండి మన పని మనం చేసుకుంటే చాలా మంచిది. మంచి శుభవార్త వింటారు. ఒకవేళ మీకు ఏ గ్రహం బాలేదు, ఆ గ్రహ దేవత ఎవరు, ఆ గ్రహానికి అధిష్టాన దేవత ఎవరు, ఆ గ్రహానికి సంబంధించిన హోరా సమయంలో ఏ దేవతారాధన చేస్తే మంచిది అనేది తెలుసుకోవాలనుకుంటే మీ ఎదురుగా ఉన్న కాంటాక్ట్ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. ఓం శ్రీ దత్తాయ నమః. ఓం శ్రీ దత్తాత్రేయాయ నమః.